సో థ్యాంక్స్ అండి. పాపారావు గారు, వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ అండి? మనం చాలా క్లియర్గా చెప్తున్నాం, మేము ఎస్కలేట్ చేయట్లేదు, ఎస్కలేషన్ లేడర్ మేము ఎక్కబోము, కానీ మీరు కనుక ఆ మెట్లు దిగకుండా కిందకి రాకపోతే మేము పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాము, సన్నద్ధంగా ఉన్నాము, దాని తాలూకా ప్రతి దాడికి ప్రతిచర్య ఉంటుంది. పాపారావు, భారతదేశం చాలా స్పష్టంగా పేల్గాంలో జరిగినటువంటి దాడులు అంటే అమాయకులైనటువంటి వాళ్ళని ఒక 25 మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతం తర్వాత 15 రోజులు చాలా లోతుగా ఆలోచించి చర్య తీసుకుంది. ఇదేమి నీజర్క్ రియాక్షన్ అప్పటికప్పుడు తీసుకున్నటువంటి తొందరపాటు చర్య కాదు. తప్పనిసరి స్థితిలో అనివార్యంగా తీవ్రవాదుల పేడ వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా 15 రోజుల తర్వాత పహల్గాం దాడి జరిగి ఏప్రిల్ 22 తర్వాత 15 రోజుల తర్వాత ఇట్లా తీవ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది. అయితే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి అంతే, ఎందుకంటే వాళ్లే పెంచి పోషిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. అలా కాకుండా పాకిస్తాన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ సివిలియన్ టార్గెట్స్ మీద కానీ భారతదేశం దాడి చేయాల. అంటే స్పష్టంగా ఇది ఒక రకమైనటువంటి క్యాన్సర్ సెల్స్ ఏదైతే టార్గెట్ చేస్తామో, ఎక్కడైనా బాడీలో క్యాన్సర్ సెల్ ఉంటే దాన్ని టార్గెట్ చేసే పద్ధతి పక్కన ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కణాలు చాలా బాగా పోల్చారు పాపారావు గారు. ఆ క్యాన్సర్ సెల్ ని టార్గెట్ చేసినట్టు చేశాం. ఇది పాకిస్తాన్ కూడా నిజానికి మంచిదే. పాకిస్తాన్ కూడా ఈ తీవ్రవాద పీడిత దేశం, దాని ఆ తీవ్రవాదాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియని స్థితిలో ఆ దేశ ప్రజలు ఉన్నారు. అందుకని ఏంటంటే ఓ రకంగా మనం దానికి ఎయిడ్ చేసినట్టు, సాయం చేసినట్టు. సరే, అదంతా పక్కన పెడితే ఏంటంటే దాని రియాక్షన్ మాత్రం సరిగ్గా లేదు. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటంటే తర్వాత దాన్ని ఎస్కలేట్ చేసే విధంగా వారిని పూంచ్ సెక్టర్ లో కానీ ఇతర చోట్ల కానీ పౌరుల మీద కాల్పులు జరపడం 15-16 మందిని చంపేశారు. 25 మంది లోపు చంపారు. మళ్ళీ ఇది ఒక దుర్మార్గం అదనంగా. అది కాకుండా 15 నగరాలు 16 నగరాల మీద గురిపెట్టి మిసైళ్లని డ్రోన్లను ప్రయోగిస్తే మనకున్నటువంటి S-400 వ్యవస్థ, అద్భుతమైనటువంటి వ్యవస్థ, దాన్ని మొత్తం తుత్తినేలు చేసి ఒక్క మిసైల్ కానీ డ్రోన్ కానీ ఆ నగరాల మీద ఈగ కూడా వాళ్ళనంతగా కాపాడింది. సరే, ఇదంతా జరుగుతుంది అంటే ఒక రకంగా ఏంటంటే వారు మొదలుపెట్టింది ఇప్పుడు పాకిస్తాన్. అసలు ఈ రకమైనటువంటి పరిస్థితులకు దారితీసే పహల్గాం దాడి చేసిందే పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆధారితంగా పాకిస్తాన్ దేశంలో ఉండి వాళ్ళ రక్షణలో ఉన్నటువంటి తీవ్రవాదులు. అది చేసిన తర్వాత మనం సమస్య పరిష్కారం కోసం తాపత్రయపడుతున్నాం అంటే నిజానికి ప్రతీకారం కూడా కాదు మనం చేస్తుంది. ఒక తీవ్రమైన సమస్యతో మన దేశం కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యని తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ దాడి చేసాం. దాడి చేస్తే దాన్ని తన మీద యుద్ధ ప్రకటనగా భావిస్తున్నాం అన్నట్లుగా మాట్లాడి ఎదురు దాడికి దిగటం అంటే పాకిస్తాన్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ మోర్ విత్ టెర్రరిస్ట్ దెన్ తను ఒక దేశంగా ఒక శాంతియుతమైన. పాపారావు గారు, సారీ టు ఇంటర్వ్యూన్, ఇప్పుడు మీరు పాకిస్తాన్కి కూడా ఇది మంచిదే, పాకిస్తాన్ కూడా ఉగ్రవాద పీడిత దేశం అన్న చోట నాకు చిన్న అభ్యంతరం ఏమిటంటే, పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అలాగే పాకిస్తాన్లో అత్యున్నత మిలిటరీ అధికారులు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కాదు, ఉగ్రవాదంలో వాళ్ళు కూడా భాగమే. దానికి సంబంధించి మనకి 2 రోజుల క్రితం మనం దాడి చేసిన తర్వాత అక్కడ ఏదైతే కొన్ని మరణాలు సంభవించాయో ఉగ్రవాద కుటుంబాల్లో, ఆ కార్యక్రమాల్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. కాదు, ఇక్కడ పాకిస్తాన్ తీవ్రవాద గుప్పెట్లో ఉన్నటువంటి దేశం. ఈ రోజున పాకిస్తాన్ లో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా దానికి టోల్ అవ్వాల్సిన స్థితి వాళ్ళకి మనసులో ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అనుకుంటా మాట్లాడాడు కదా, మేము అమెరికా బ్రిటన్ మమ్మల్ని వెనక్కి చేస్తే మేము ఇలా తయారయ్యాము, తీవ్రవాద పీడిత దేశానికి తీవ్రవాదులకు అడ్డాగా తయారయ్యాం, మా దురదృష్టం మాకు అని చెప్పి కన్నీళ్లు వలవల మీడియా ముందు పహల్గాం దాడు తర్వాత వలవల ఏడ్చిన స్థితి ఉంది కదా. అందుకని వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ స్థితి వాళ్ళకి. కానీ ఏంటంటే వెనకాల ఒక తుపాకీ నడుస్తుంటారు వీళ్ళందరూ వెనకాల, అధికారంలో ఉన్న వాళ్ళ వెనక కూడా ఒక తుపాకీ నడుస్తుంది. మరి ఎందుకు అధికారంలోకి రావాలని తాపత్రయపడతారంటే అక్కడ అది కూడా వ్యాపారం. అమెరికాలో అది పాకిస్తాన్ లో ఇది ఒక వ్యాపారం. పాకిస్తాన్ లో తీవ్రవాద కేంద్రాలు కానీ తీవ్రవాద కార్యకలాపాలు కానీ దాని చుట్టూ ఉన్న అనుకుని మొత్తం ఒక వ్యాపార, అది మిలిటరీ, ఇది గతంలో అనేవాళ్ళు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని. దీనిలో మిలిటరీ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్ కూడా ఇది. అక్కడ